హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పల్లీల చట్నీ, అలాగే దాని కాంబినేషన్ పిండి ఇడ్లీ అండి. ఎలా చేసుకోవాలో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాం. పెనం వేడెక్కిన తర్వాత దాంట్లోకి కొన్ని పల్లీలు, కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని, ఒక 7-8 పచ్చిమిర్చిలు తీసుకొని, అలాగే 4 రెమ్మలు తెల్లుల్లిలు తీసుకొని వాటిని అన్నిటినీ బాగా వేయించుకోవాలండి. పల్లీలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు నేను ఒక పక్క ఇడ్లీ పెట్టి ఇంకో పక్కన చట్నీ చేస్తున్నానండి. అలాగే ఇప్పుడు దీన్ని బాగా వేగిన తర్వాత మిక్సీలోకి తీసేసుకొని అదే పెనంలోకి ఇలాగ బ్రౌన్ కలర్లో బాగా రావాలండి. అప్పుడే బాగా వేగితేనే వేరుశనగపప్పు అనేది పచ్చివాసన ఉండదు, బాగా టేస్ట్ వస్తుంది అనమాట. చట్నీ బాగా వేగితే అప్పుడు మిక్సీలోకి తీసేసుకున్న తర్వాత కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని కూడా బాగా వేంపుకోవాలండి. అందుకని కొంచెం ఘాట్లు పెట్టుకుని వేయండి. అలాగే పచ్చిమిర్చిలు డైరెక్ట్గా కానీ వేసేసారనుకోండి మొహం మీద పడుతుంది, అప్పుడు ఫేస్ డ్యామేజ్ అయిపోతుంది. తర్వాత మీ ఇష్టం. అలాగా పల్లీలు బాగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడు ఆల్రెడీ వేయించి పెట్టుకున్నా కూడా పచ్చిమిర్చిలు కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలి. అలాగే కొంచెం సాల్టు, తెల్లెల్లి రెమ్మలు కూడా అండి. తెల్లెల్లి రెమ్మలు అంటే తెల్లగడ్డ అండి. తెల్లగడ్డ కూడా వేసుకొని చింతపండు పులుసు కూడా దాంట్లో ఎత్తి బాగా వేసేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలండి. పట్టేసుకున్న తర్వాత అదే పెనంలోకి కొంచెం ఆయిల్ వేసి తిరగమాత వేసుకోవాలండి. జీలకర్ర, మినప్పప్పు, పచ్చెనగపప్పు, ఆవాలు వేసుకొని బాగా వేయించుకోవాలండి. మీ కాడ కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి, కరివేపాకు లేకపోతే మానేయండి. కరివేపాకు కూడా వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత మీ కాడ తెల్లగడ్డలు కూడా ఉంటే తెల్లగడ్డలు కూడా దంచి దాంట్లో వేసుకోండి. వేసేసుకున్న తర్వాత తిరగమాతకి ఈ చట్నీ దాంట్లో ఎత్తుగానే వేసేస్తే మన చట్నీ రెడీ అయిపోతుందండి. పల్లీల చట్నీ ఇదేం పెద్ద కష్టమైన పని కాదండి. దానికి కావాల్సినవి ఒక 4 ఇంగ్రీడియంట్స్: వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, తెల్లగడ్డ, కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు, అంతే. ఇంకేం అవసరం లేదండి. మన చట్నీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీ చట్నీ రెడీ అయిపోతుంది. అలాగే ఇప్పుడు మనం ఇడ్లీ పిండి చూసేద్దాం. ఇది దోసకని నానబెట్టుకునే పిండి అండి. మనం దోస పిండితోనే ఇడ్లీలు కూడా చేసుకోవచ్చు. చాలా స్మూత్గా ఎంత బాగా వస్తాయంటే చాలా బాగా వస్తాయండి. ఇలా చూసారా, ఇప్పుడు నేను ఇడ్లీ దించాను చూడండి. పిండి ఇడ్లీ వేడివేడిగా పొగలు వస్తున్నాయి కదా, చాలా స్మూత్గా, చాలా దూది ఎలా ఉంటుందో నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుందండి, వెన్నలాగా. అంత బాగుంటాయి. అందుకని మీకు కావాల్సింటే ఒక ఇడ్లీ నేను తుంచి చూపిస్తాను. లోపల కూడా చాలా కుక్ అయిందండి. ఇది మా బాబు ప్లేటు, అందుకే 3 ఇడ్లీలు కొంచెం చట్నీ వేసాను. అలాగే కాసేపు తర్వాత మా ప్లేట్ కూడా వేసుకున్నానండి, దాన్ని చూపిస్తాను. ఇడ్లీల మీద కాస్త నెయ్యి వేసుకొని కారపొడి, అలాగే 2 కాంబినేషన్తో కూడా తింటే సూపర్ ఉంటుంది. చూసారు, ఇది నా ప్లేట్ అండి. మా వారి ప్లేట్ వస్తుంది చూస్తానండి. మా వారు ఏం చెప్పారంటే చాలా బాగున్నాయి ఇడ్లీలు అని చెప్పారు. సూపర్ ఉన్నాయంట టేస్ట్. మీరు కూడా చేసుకొని తినాలంటే మన వీడియోని చూసి చేసి తినేయండి, ఓకేనా? చేసుకొని తినండి, ఓకేనా? సరేనండి. వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి ఫ్రెండ్. చూసారా ఎంత బాగా ఉడికిందంటే ఇడ్లీ, మాటలు లేవు. బాయ్.